ఐబొమ్మ ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకున్నారన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి అతన్ని పట్టుకోవడానికి ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. మరి అతన్ని ఎలా పట్టుకున్నారు ఏంటనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎన్నో ఏళ్లగా రవిని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు కూడా మనం చేయడం జరిగింది. అసలు ఎలా పట్టుకున్నారు ఏంటి సార్? ఇమ్మడి రవి అతను ఐబొమ్మ వెబ్సైట్ అంటే రన్ చేస్తున్నాడు. అతను వన్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది ఐబొమ్మ వెబ్సైట్ అనమాట. ఇంతకుముందు మనకి పైరేటెడ్ కంటెంట్స్ గురించి కంప్లైంట్స్ వచ్చినాయి. దాంట్లో చాలా మందిని మనం అంతకుముందు కూడా ఒక 10 మందిని అరెస్ట్ చేసినాము. అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినాము. దాని తర్వాత ఐబొమ్మ అనే ఈ వెబ్సైట్ అంటే టాప్ మోస్ట్ ట్రెండింగ్ వెబ్సైట్ అనమాట. అంటే ఫ్రీగా అంటే మూవీస్ అన్ని ఫ్రీగా కంటెంట్స్ ఇస్తున్నాడు ఆయన. అంటే ఓటీటీ కంటెంట్ కానీ లేకపోతే క్యామ్ రికార్డింగ్ కానీ హెచ్డి కానీ ఇవన్నీ అంటే వేరే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఒక లింక్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అతను ఈ వెబ్సైట్లో మూవీస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాడు అనమాట. వేరే అంటే జనాలు దాన్ని ఆ వెబ్సైట్ని లాగిన్ అయ్యి ఫ్రీగా మూవీస్ చూసుకోవడానికి అందుబాటులో ఉంచుతున్నాడు. బట్ బ్యాక్ ఎండ్ నుంచి ఏం జరుగుతుందంటే ఇతనికి ఆ మూవీస్ ఏదైతే తీసుకుంటున్నాడో ఓటీటీ కంటెంట్ కానీ లేకుంటే వేరే క్యామ్ రికార్డింగ్ కానీ ఆ మూవీస్లో గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ యాడ్వి దాంట్లో ఇన్సర్ట్ చేసి ప్లేస్ చేసి దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇతనికి గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ నుంచి ఫండింగ్ అనేది జరుగుతుంది. సార్ అసలు ఎప్పటి నుంచి నిఘా పెట్టారు? ఎందుకంటే మూవీ పైరసీ అనేది కొన్ని ఏళ్ల నుంచి కూడా జరుగుతుంది కాబట్టి ఇమ్మడి రవి మీద అసలు ఎప్పుడు డౌట్ వచ్చింది? ముందుగా అతని ఫ్రెండ్స్ని కూడా మీరు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఎప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు? ఇమ్మడి రవిని దాదాపు ఒక 1 మంత్ నుంచి అంటే ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అంటే అంతకుముందు మనకి కంప్లైంట్ వచ్చి కూడా 1.5 మంత్ అవుతుంది. దాని తర్వాత మీకు అందరికి తెలుసు అతను ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. ఇట్లా నన్ను పట్టుకోండి చూద్దామని చెప్పేసి. సో అతను ఏంటంటే ఇల్లీగల్ వెబ్సైట్ అనేది అతను ఇక్కడ అంటే హోస్ట్ చేస్తుంది ఇక్కడ కాదు. అది అతను ఏంటంటే అన్ని అంటే ఐపీస్ మార్క్ చేసుకుంటూ ఆ వెబ్సైట్ని రన్ చేస్తున్నాడు అనమాట. నెదర్లాండ్లో ఒక సర్వరు, స్విట్జర్లాండ్లో ఒక ఫిజికల్ సర్వర్స్ పెట్టుకొని బ్యాకప్ డేటా తీసుకొని అంటే ఇతను బేసిక్గా వెబ్ డిజైనరు. సో ఇతను ఆ వెబ్సైట్ని తన ఓన్గా డిజైన్ చేసుకొని దాన్ని ఓన్గా హోస్ట్ చేసుకొని అంటే ఎంజలా అని చెప్పేసి ఒకటి కంపెనీ ఉంది. అదేంటంటే పైరేట్ బే అని డార్క్ వెబ్ అనమాట. దాంట్లో ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఇల్లీగల్ సర్వీసెస్ అనమాట. ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళంతా ఇల్లీగల్ సర్వీసెస్ వచ్చి అప్రోచ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ జెన్యూన్ ఐపీస్ అనేది రావు అనమాట బయటికి. సో అవన్నీ మాస్క్ అయ్యి ఇప్పుడు ఇతను ఈ ఐబొమ్మ రవి కూడా ఒకవేళ హైదరాబాద్లో ఉండి కూడా వెబ్సైట్ రన్ చేస్తుంటే కూడా మనకి నెదర్లాండ్ ఐపీస్ వస్తాయి. సో దాన్ని ట్రాక్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి దాన్ని మేము కొద్దిగా టెక్నికల్గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. సార్ అంటే మామూలుగా ఒక నెల నుంచి కూడా నిఘా పెట్టినప్పటికీ కూడా అసలు ఎలా సోర్స్ వచ్చింది, అసలు ఏంటి? ఆ సోర్స్ అంటే మనకు బేసికల్గా ఈ వెబ్సైట్ అంటే ఐబొమ్మ వెబ్సైట్ తప్ప మనకి వేరే సోర్స్ అనేది లేదు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఆ మూవీస్ ఎక్కడి నుంచి అప్లోడ్ జరుగుతుంది, అసలు అంటే ఆ కంపెనీకి సంబంధించి ఐబొమ్మ కంపెనీ అనే ఆ వెబ్సైట్ అనేది ఎక్కడ హోస్ట్ చేస్తున్నాడు అంటే ఐపీస్ ఏదైనా డీటెయిల్స్ మనం పెట్టిన డొమైన్ వాళ్ళకి ఆ ఐపీస్ అన్ని నెదర్లాండ్ ఐపీస్ అక్కడ వస్తున్నాయి అనమాట. సో దాన్ని మనం కొద్దిగా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని అంటే అతను కొన్ని కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ కొన్ని క్రియేట్ చేసుకొని ఆ ఫండింగ్ అనేది అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ త్రూ అనేది ఫండింగ్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ సార్ ఓన్లీ మూవీస్ ఒకటే అప్లోడ్ చేయడం కాకుండా పైరసీ చేయడం కాకుండా బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నట్టుగా మనకి ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఐబొమ్మ కానీ బెప్పం కానీ మూవీ ఒకటి ఓపెన్ చేస్తుంటే అక్కడ ఈజీగా వేరే యాప్ రావటం లేకపోతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇవి వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి రవితో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? అంటే రవికి ఏంటంటే ఈ మూవీస్ అప్లోడ్ చేయడం వల్ల అంటే మామూలుగా అందరు అనుకుంటున్నారు ఫ్రీ కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఆ వెబ్సైట్ పాపులర్ అయిందని. కంటెంట్ ఫ్రీగానే ఇస్తున్నాడు కానీ దాంట్లో అతనిది సెల్ఫ్గా అంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఆయన ఇండివిజువల్గా. సో అతను ఆ మూవీస్ అనేది అప్లోడ్ చేస్తున్నాడు. ఆ మూవీస్ అనేది ఏదైతే కంటెంట్ తీసుకుని ఆయన ఇల్లీగల్గా ఓటీటీ కంటెంట్ కానీ క్యామ్ రికార్డింగ్ కానీ వేరే వెబ్సైట్ల త్రూ కోఆర్డినేట్ అయ్యి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ కంటెంట్లో ఏంటంటే ఇతను గేమింగ్ అండ్ బెట్టింగ్ 1win అని ఒకటి ఉంటుందండి, 1xBet అనేది ఉంటుంది. ఏంటంటే ఇది ఎక్కువగా అంటే మా పాపులర్ గేమింగ్ వెబ్సైట్ అనమాట. సో అప్లికేషన్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళకి. సో ఇతన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు వీళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నారు అనమాట. ఈయన అప్లోడ్ చేసే మూవీస్లో ఇన్ బిట్వీన్ అనమాట. మూవీ చూస్తుంటే ఇన్ బిట్వీన్ ఈ యాడ్స్ అనేది ప్లే అవుతాయి. దానికి ఏంటంటే చాలా మంది గేమింగ్ అండ్ బెట్టింగ్కి అలవాటు అయ్యి అంటే తన దగ్గర డబ్బులు లేకుండా వేరే దగ్గర నుంచి క్రెడిట్ తీసుకుని మరి అంటే డబ్బులు వస్తాయని చెప్పి ఆ భ్రమలో ఆడడం జరుగుతుంది. చాలా మంది డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ప్లస్ దానివల్ల సూసైడ్లు కూడా చాలా
మంది చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఎప్పుడైతే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తామో మనం, దాంతోపాటు బ్యాక్ ఎండ్లో ఏపీకే ఫైల్ కూడా డౌన్లోడ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇండివిజువల్ది డేటా అనేది బ్రీచ్ అవుతుంది. ఆ డేటా వల్ల ఆ డేటా వేరే వాళ్ళకి ఇచ్చి దాంతో డిజిటల్ అరెస్ట్ కానీ ఈ వేరే సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి కదా, ట్రేడింగ్ ఫ్రాడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ, ఓటీపీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్, చాలా రకాల ఫ్రాడ్స్ అనేది మన డేటా అంటే జనాల డేటా వాళ్ళ దగ్గర పోవడం వల్లనే వాళ్ళు జనాలకి అంటే ప్రజలకి ఫోన్ చేసి ఇండ్యూల్ చేయడం కానీ చీట్ చేయడం కానీ జరుగుతుందండి. సరే, ఇక్కడ కుక్కట్పల్లికి వచ్చాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? అసలు మీరు వెళ్ళినప్పుడు అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, ఏంటి అసలు? అతనికి మ్యారేజ్ అయింది, డివోర్స్ అయింది. అతను ఇండివిజువల్గా ఉంటున్నాడు. మనకి ఆ రెయిన్బో విస్టాలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు అండి, అది ఓన్ ఫ్లాట్ అంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాడు. దాంట్లోనే అతను ఒంటరిగానే ఉంటున్నాడు అనమాట. అతను ఇక్కడ స్టే చేయడు. ఆయన వేరే కంట్రీస్ కంటే చాలా డిఫరెంట్ కంట్రీస్ కంటే యూఎస్ఏ కానీ, సింగపూర్ కానీ, నెదర్లాండ్, ఆయన ఇప్పుడు ఇండియన్ సిటిజన్, నోమోర్ ఇండియన్ సిటిజన్, ఈజ్ నోమోర్ ఇండియన్ సిటిజన్ అనమాట. అతను రినౌన్స్ చేశాడు. ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ని సబ్మిట్ చేసి సరెండర్ చేసేసినాడు. అక్కడ అంటే కరేబియన్ ఐలాండ్లో అక్కడ అంటే సెయింట్ కిట్స్ నేవీస్ అని చెప్పేసి ఆ కంట్రీ, అక్కడ సిటిజన్ తీసుకుని 2022 నుంచి అక్కడే ఉన్నాడు అనమాట. అని వేరే రీజన్స్ వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. దానివల్ల మనం ట్రాక్ చేసి పట్టుకోగలిగాం. సార్, ఆ కుక్కట్పల్లిలోకి వెళ్ళిన తర్వాత అసలు ఐబొమ్మ గురించి అంటే ఆ మూవీ పైరసీ గురించి కాదు మీరు వచ్చింది అన్నట్టు కూడా కొన్ని వార్తల్లో వినడం జరిగింది. అసలు మీరు వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఎలా ఫేస్ చేశారు? ఇదంతా అంటే ఈ అప్లికేషన్ అంతా ఆన్లైనేనండి. దాంట్లో ఫిజికల్గా మన దగ్గర ఇండియాలో సర్వర్స్ ఏం లేవు అతని దగ్గర. ఓన్లీ బ్యాకప్ డేటా మాత్రమే స్టోర్ చేసుకున్నాడు హార్డ్ డిస్క్లలో. అంతే తప్ప అతనికి ఇక్కడ ఏం లేదు, అంతా ఆన్లైన్లోనే. మూవీ అప్లోడ్ చేయడం కూడా ఆన్లైన్. ఎఫ్టీపీ ఫైల్ అని ఒకటి ఉంటుంది, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని. దాంట్లోనే మూవీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది వెబ్సైట్లో అప్లోడ్ అయిపోతుంది. అతనికి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఆయన అంటే ల్యాప్టాప్స్ కొన్ని ఉన్నాయి, ల్యాప్టాప్స్ త్రూ వర్క్ చేసుకుంటాడు. దాన్ని మాత్రమే అంటే ఫిజికల్ సర్వర్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి, ఆయన ఐపీస్ కూడా ఐడెంటిటీ కూడా అన్ని మాస్ చేశాడు కాబట్టి అతన్ని ఎవరు పట్టుకోలేరు అనేది ఆయన ధైర్యం. మీరే ఫస్ట్ కుక్కట్పల్లికి వెళ్ళటం జరిగింది. సో అక్కడ మీరు వెళ్ళంగానే అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏంటి అసలు ఎలా ఉన్నాడు అతను? అంటే అక్కడ అప్పుడే రావడం జరిగింది ఫ్రాన్స్ నుంచి. సో అతను ఏంటంటే ఒంటరిగా ఉంటాడు కాబట్టి చాలాసేపు తలుపు తీయకపోవడం జరిగింది. సో మేము చాలాసేపు కొట్టిన తర్వాత అక్కడ సెక్యూరిటీ కానీ అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళది సపోర్ట్ తీసుకొని అతనికి డోర్ ఓపెన్ చేయించడం జరిగింది. దాని తర్వాత సెర్చ్ చేసి ఇంట్లో ల్యాప్టాప్స్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, మొబైల్ ఫోన్స్, వేరే ఇంకా చాలా మొబైల్ ఫోన్స్ వాడడం కానీ, క్రెడిట్ కార్డ్స్, చెక్ బుక్స్, అతనికి ఎన్ఆర్ఐ అకౌంట్, ఎన్ఆర్ఈ అకౌంట్ రెండు బోత్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ బ్యాంక్స్లలో ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ అయితే క్రిప్టో రూపంలో వచ్చి అది ఐఎన్ఆర్లో ఇండియన్ కరెన్సీలో అతని బ్యాంక్ అకౌంట్లో పడడం జరిగింది. చాలా అంటే ఒక 20 crores వరకు అతని బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగింది. 3 crores మనం అవైలబుల్ ఉండడం వల్ల అది ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే 3 కోట్ల వరకు కూడా అతని బ్యాంక్ అకౌంట్ లో ఉంది, స్టిల్ ఉంది కాబట్టి అది ఫ్రీజ్ చేసినామండి. సార్, మీరు అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అన్నప్పుడే అతను బాత్రూమ్ లో ల్యాప్టాప్స్ పెట్టడం, లేకపోతే ఇంకా డెస్క్లు పెట్టడం, ఇవన్నీ అంటూ కూడా కొంచెం వార్త వచ్చింది, వాస్తవమేనా? అంటే కొన్ని అంటే ఎక్విప్మెంట్స్ అనేది హైడ్ చేశాడు దొరకకుండా, అవి మనం రికవరీ చేసామండి. అంటే ఏమన్నాడు సార్, ఎలా రియాక్ట్ అయ్యారు? సడన్ గా అప్పుడే అతను ఫారెన్ నుంచి రావటం జరిగింది కాబట్టి మిమ్మల్ని చూసిన తర్వాత ఏమన్నా అడగటం కానీ, లేకపోతే మీరేమన్నా అతన్ని క్వశ్చన్ వేయటం కానీ, అసలు ఏం జరిగింది సార్ అక్కడ? అతనికి ఇది యాక్చువల్లీ 2019లో ఈ వెబ్సైట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అతను దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2020లో రిలీజ్ చేసినాడు. అప్పుడు పాండమిక్ ఉంది కాబట్టి ఆ వెబ్సైట్ కొద్దిగా జనాలు థియేటర్స్కి వెళ్ళలేక దాని మీద డిపెండ్ అయినారు కాబట్టి అది కొద్దిగా పాపులర్ అయింది. దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటూ దాని తర్వాత వీళ్ళు గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజేషన్ కాంటాక్ట్ అయ్యి డబ్బులు మనీ ఫండింగ్ చేయడం ద్వారా అతను ఇంకా వెబ్సైట్ని మంచిగా డెవలప్ చేసి 2022లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తానికి నెదర్లాండ్, స్విట్జర్లాండ్లో ఫిజికల్ సర్వర్స్ పెట్టేసి అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరిగింది అనమాట. అదండి. మరి ఇక్కడ ఎలాంటి సంభాషణ జరిగింది మీ ఇద్దరు? అతనికి ఆల్రెడీ అంటే ఈ నోస్ అనమాట, అంటే ఇతను చేసేది ఇల్లీగల్ కాబట్టి దీని పర్పసే పోలీసు వాళ్ళని పట్టుకుంటే దీని పర్పసే పట్టుకున్నారనేది అది అనుకో థాట్ ఉంది. ఎందుకంటే మ్యారేజ్ అయింది, డివోర్స్ కూడా అయిపోయింది, వాళ్ళు సపరేట్ ఉంటున్నారు, దానికి సంబంధం లేదు అతనికి. సో అతను ఏంటంటే ఇల్లీగల్ కంటెంట్ అంటే పోలీసు వాళ్ళు ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు అతనికి అంటే అది పర్పస్ దానివల్లనే అతనికి ఐడియా ఉంది కాబట్టి ఆయన కన్ఫ్యూజ్ కూడా చేశాడు. అతను ఈ వెబ్సైట్ డిజైన్ చేసి రన్ చేస్తాడు. అంటే అరెస్ట్ చేస్తారన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి ప్రిపేర్ గా ఉన్నారా, లేకపోతే ఏమైనా కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేయటం కానీ, లేకపోతే ఆబ్వియస్లీ ఉంటారు కదండి. అంటే మామూలుగా అతనికి తెలిసినా కానీ అంటే ఓ సడన్ పోలీస్ వస్తే ఇంకా ఉంటుంది కదా. సో అతనికి అయితే ఐడియా ఉంది, నేను ఇది ఇల్లీగల్ వెబ్సైట్ రన్ చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడైనా దొరికితే నన్ను క్యాచ్ చేస్తారనే ఐడియా అయితే ఉంది. సో మనం పట్టుకోవడం వల్ల అతనికి అదే రియాక్ట్ అంటే అయ్యాడు, అది అర్థమైంది. అంటే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు సార్? తప్పించుకోవడానికి ఏం ప్రయత్నించా, సరెండర్ అయ్యాడు.
సార్ అయితే ఇక్కడ ఇంకొక కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. అంటే మీరు అతన్ని పట్టుకోవటానికి గల ఏదైతే కొన్ని ట్రిక్ ప్లే చేశారో, అంటే వాళ్ళ వైఫ్ లాగా అతనికి కొన్ని నెలల నుంచి మెసేజ్ చేయటం కానీ ఇలాంటివి కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇమ్మడి రవిని పోలీసులు పట్టుకోవడానికి వాళ్ళ వైఫే కారణం, తనే హింట్ ఇచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది ఫాల్స్ అండి. అంటే వాళ్ళ వైఫ్ అయితే నో మోర్, అంటే అతనికి కాంటాక్ట్లో లేదు. దాదాపు 2021లో వాళ్ళకి డివోర్స్ అయింది. ఆమె సపరేట్ అయిపోయింది. ఆమె ఇండియాలో నో మోర్ అనమాట. ఆమె యూఎస్ వెళ్ళిపోయారు. అతనికి నో మోర్ కాంటాక్ట్. మాకు కూడా ఆమె డీటెయిల్స్ ఏమి కూడా లేవు. సో మేము ఓన్లీ రవిని ట్రాక్అవుట్ చేసినాం కాబట్టి ఐబొమ్మ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ చేసినాము, టెక్నికల్గా ఫైండ్ అవుట్ చేసినాము, అనాలిసిస్ చేసినాము, అతన్ని వర్కౌట్ చేసి లొకేట్ చేసి పట్టుకున్నామండి. పోలీసులు పట్టుకోవడంలో తన స్నేహితుడి పాత్ర కూడా ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. దాంట్లో వాస్తవం ఉందా మరి? స్నేహితుడి పాత్ర ఏం లేదండి. అంటే మాకు ఓన్గా మా టెక్నాలజీ ప్రకారము మేము ట్రాక్ చేసి అనాలిసిస్ చేసి హింట్ ఇచ్చారు, తను ఇక్కడికి వచ్చాడు అని చెప్పి కూడా అతను తన స్నేహితుడికి చెప్పడంతో మీకు కూడా ఒక హింట్ వచ్చింది. అంటే మీరు చేసే ప్రాసెస్ చేస్తున్నప్పటికీ ఒక చిన్న హింట్ వచ్చింది అని చెప్పి వచ్చింది. మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదు మేడం. మాకేంటంటే మాకున్న టెక్నాలజీ ప్రకారం మేము లొకేషన్ ఐడెంటిఫై చేసుకుంటాము. దాని ప్రకారమే మేము అతన్ని పట్టుకోవడం జరిగింది. సార్ ఎప్పుడైతే ఈ మూవీస్ ని పైరసీ చేస్తున్నారో ఒకవైపు నుంచి డైరెక్టర్స్ అందరూ కూడా వాపోతున్నారు. అంటే మేము కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటే ఇలా ఫ్రీగా విత్ ఇన్ 1-2 hours లోనే కొన్ని వెబ్సైట్స్ లో వచ్చేస్తున్నాయి అంటూ కూడా. అయితే దీనికి సంబంధించి కేవలం బెప్పం కానీ ఐబొమ్మ కాకుండా ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి కానీ దాని మీద ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. కేవలం ఐబొమ్మ ఈ రవి మీదనే ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అంటూ కూడా జనాల నుంచి వస్తున్న క్వశ్చన్స్ కి మీరు ఏం చెప్తారు? ఐబొమ్మ వెబ్సైట్ అనేది నార్మల్ మూవీస్, అంటే మూవీస్ రిలీజ్ అయిన మూవీస్ కాకుండా ఓటీటీ కంటెంట్ కూడా హెచ్డి క్వాలిటీలో ఆయన ఫ్రీగా పెడుతున్నాడు వెబ్సైట్లో. దానికి ఫ్రీగా అంటే జనాలకి ఫ్రీగా అందించాలనే కాన్సెప్ట్ కాదు. అతనికి దానివల్ల గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి అతను ఆ కంటెంట్ని ఆ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో ప్రొడ్యూసర్స్కి ఆబ్వియస్లీ చాలా నష్టం జరుగుతుంది. కొన్ని కోట్లు పెట్టి అతను వాళ్ళ సినిమాలు తీస్తున్నారు. 1 week 2 weeksలోనే వాళ్ళకు ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో అతను ఒక 1-2 days వ్యవధిలోనే రిలీజ్ అయిన 1-2 days వ్యవధిలోనే ఆ మూవీస్ అనేది వెబ్సైట్లో పెట్టడం వల్ల, ఓటీటీలో రిలీజ్ అయిన రోజు అతను ఆ వెబ్సైట్లో ఆ ఓటీటీ కంటెంట్ అనేది అప్లోడ్ చేయడం వల్ల వీళ్ళకి చాలా నష్టం జరుగుతుందండి. దాంతోపాటు అంటే ప్రొడ్యూసర్స్కి నష్టం జరగడంతో పాటు ఇండివిజువల్గా జనాల డాటా అనేది బ్రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్లకి, అంటే ఆ గేమింగ్ అండ్ బెట్టింగ్ దానికి అలవాటు అవ్వడం వల్ల చాలా ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి జనాలు ఇది గ్రహించాలా. వాళ్ళ పర్సనల్ డాటా అనేది బ్రీచ్ అవ్వడం ఒకటి, అంటే అక్యూజ్ దగ్గర వెళ్ళిపోతున్నాయి వాళ్ళ పర్సనల్ డాటా. దాంతోపాటు ఎకనామికల్గా వాళ్ళు గేమింగ్ అండ్ బెట్టింగ్ దానికి అలవాటు అవ్వడం వల్ల ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు లాస్ అవడం జరుగుతుంది. సార్ ఇక్కడ మెయిన్ గా అయితే ప్రొడ్యూసర్స్ ఎక్కువగా నష్టపోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇందాక మీరు అన్నట్టుగా అంటే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు డబ్బు పరంగా నష్టపోతున్నప్పటికీ జనాలు మాత్రం వాళ్ళ డేటాని మొత్తం కూడా ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి పోతుంది అనేది కూడా మనం వినడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ప్రజలకు అసలు ఎటువంటి అవగాహన లేకుండా కేవలం ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారో అది వాస్తవం అంటే కరెక్ట్ కాదు, ఎందుకు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటూ కూడా వాళ్ళు కొంచెం మండిపడుతున్న పరిస్థితి మీరు కూడా చూసే ఉండొచ్చు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకంటే మేడం ఇప్పుడు మా దగ్గర చాలా కంప్లైంట్స్ వస్తాయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ వస్తాయి. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఓటీపీ, బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్, వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ వస్తున్నాయండి. వాళ్ళకు కూడా ఈవెన్ ప్రజలు ఎవరైతే విక్టిమ్స్ మోసపోతున్నారో వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి, వాళ్ళ డాటా ఎట్లా వాళ్ళ దగ్గర పోతుందని. ఈవెన్ వాళ్ళ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ మొబైల్ ఫొటోస్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ, డాటర్స్ కానీ, సన్స్ కానీ, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏంది, వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అనేది, ఆధార్ డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళకి పోతుంది. వాళ్ళు కాల్ చేసి మీ ఆధార్ నెంబర్ ఇది, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇది, మీరు ఓటీపీ చెప్పండి, లేకపోతే మీ ఆధార్ నెంబర్ ఇక్కడ మిస్యూజ్ అయింది, దానివల్ల మీరు డిజిటల్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి చీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. సో దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇట్లాంటి గేమింగ్ అండ్ బెట్టింగ్ అంటే ఈ వెబ్సైట్లు, ఇల్లీగల్ వెబ్సైట్లలో ఆ మూవీస్ చూడడం వల్ల మీ డేటా అనేది బ్రీచ్ అవుతుంది. కాబట్టి గేమింగ్ దానికి అలవాటు అవుతున్నారు. కానీ బ్యాక్ ఎండ్లో ఆ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయి మీ పర్సనల్ డాటా అంటే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఈ సైబర్ బారిన పడుతున్నారు. సో అట్లాంటివి చేయకుండా ఉంటే జనాలకి ఈ సైబర్ ఫ్రాడ్కి గురి కాకుండా ఉంటారు. సార్ ఇంకొకటి అంటే ఇప్పుడు ఏదైతే ఇమ్మడి రవి స్టోరీ ఏదైతే ఉంది, ఈ మూవీస్ ని పైరసీ చేసే ఇది ఏదైతే ఉందో అది ఒకవేళ మూవీ తీస్తే ఏమన్నా ఎంకరేజ్ చేసే ఇది ఉందా, లేకపోతే ఏమన్నా అబ్జెక్షన్ పెట్టే ఇది ఉందంటారు? అది నాకు ఐడియా లేదండి. సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ వాళ్ళకి కదా, మూవీ డైరెక్టర్స్ వాళ్ళు. దానికంటే ఎట్లా ఏందనేది కాకుండా వాళ్ళ స్టైల్లో చేస్తే
దానికి మనం నో కామెంట్స్. ఇప్పుడు వరకు ఇమ్మాడి రవి కేసు ఎంత వరకు వచ్చింది సార్, ఏంటి అసలు? అది రిమైండ్ చేసినామండి, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు, పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఆ క్రిప్టో అనాలిసిస్ కూడా చేయాలా, ఎంత క్రిప్టో ఇది ఎట్లా తీసుకుంటున్నాడు, ఎంతవరకు సంపాదించాడు, అసలు ఏంటి అదని ఒక ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్, ఇంకా ఫారెన్ లింక్ ఎవరైనా ఉన్నారో ఆయనకి సపోర్ట్గా ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుందండి. అది ఇంకా డెవలప్మెంట్ ఉంటే చేస్తాం. సార్ 2 రోజుల క్రితం కూడా ఒక మెసేజ్ రావటం జరిగింది ఐబొమ్మలో. అంటే ఇమ్మాడి రవియే కాకుండా ఇంకొక వ్యక్తి కూడా ఇందులో ఇంకా ఉన్నారు అనేది కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. దాంట్లో వాస్తవం ఉంది అంటారు? ఐబొమ్మ వెబ్సైట్కి సంబంధించి ఇతనే హోల్ అండ్ సోల్ ఓనర్ అండి, వన్ మ్యాన్ ఆర్మీ టైప్లో. సో ఇతనికి ఎవరన్నా అక్కడ అంటే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి సెంట్ కిట్స్ నేవీస్ దగ్గర అతనికి ఎవరన్నా అక్కడ బ్యాక్ ఎండ్లో అసిస్ట్ చేయొచ్చు. బట్ హోల్ అండ్ సోల్ అయితే ఇతనేనండి. వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం ఏమన్నా ఉంది? ఇన్వెస్టిగేషన్లో వస్తే వాళ్ళని కూడా పట్టుకుంటాం, నో ప్రాబ్లం. సార్ చాలా మంది కూడా మూవీ పైరసీని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చివరిగా ఏం చెప్తారు? అంటే కేవలం ఐబొమ్మ వెబ్సైటే కాకుండా ఇంకా ఇతర వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి కూడా ఏం చెప్తారు? వాళ్ళని ఎప్పుడు పట్టుకోబోతున్నారు? ఓకే, ఇప్పుడు ఆన్లైన్లో ఫ్రీ కంటెంట్ ఇచ్చి కొన్ని అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 100 పెట్టుకున్నాం అనుకోండి, 80% మూవీస్ అనేది ఎక్కువ కొన్ని వెబ్సైట్లనే అప్లోడ్ అవుతుందండి. వన్ తమిళ్ బ్లాస్టర్ అని ఇంతకుముందు మనం సిరిల్ రాజన్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళని కూడా హెచ్డి ఎవరైతే లీక్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మూవీ రూల్స్, వన్ తమిళ్ ఎంబీ అని కొన్ని వెబ్సైట్స్, ఐబొమ్మ అని కొన్ని వెబ్సైట్ మాత్రమే 80% కంటెంట్ అని ఇస్తున్నాయి. మిగతా వెబ్సైట్లు అంటే ఇప్పుడు చేస్తారు కానీ వాళ్ళు కూడా ఎవరైతే వెబ్సైట్లు చేయాలా, దాంట్లో ఫ్రీ కంటెంట్ ఇవ్వాలా, గేమింగ్ అండ్ బెట్టింగ్ వాళ్ళ త్రూ అమౌంట్ తీసుకోవాలా, వాళ్ళకి అంటే ఎకనామికల్గా డెవలప్ అవ్వాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఇట్లాంటివి చేయకోకుండా ఉంటే బెటర్. జనాలు కూడా అట్లాంటి వెబ్సైట్లలో మూవీస్ చూడడం బదులు థియేటర్కి వెళ్ళి చూడడము, లేకపోతే ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు చూడడము జరిగితే వాళ్ళ డాటా కూడా బ్రీచ్ కాదు, వాళ్ళు కూడా ఎకనామికల్గా గేమింగ్ అండ్ బెట్టింగ్ దానికి అలవాటు కారు. సో వాళ్ళకు కూడా మంచి ఉంటుందని భావిస్తున్నాను. సో ఏదైతే కొత్త మూవీస్ వస్తూ ఉంటాయో వాటిని కొంతమంది వెబ్సైట్లో రిలీజ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. దాని కారణంగా కేవలం మనం డేటా పోయి ఎంత నష్టపోతున్నాం అనేది కూడా సార్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు కూడా అనేక వెబ్సైట్స్లో కూడా ఇలాంటి మూవీస్ని రిలీజ్ చేస్తున్నప్పటికీ దాని కారణంగా మన పర్సనల్ డేటా మొత్తం కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి పోయి ఎలాంటి సైబర్ క్రైమ్ నేరాలు అవుతున్నాయి, డిజిటల్ క్రైమ్ నేరాలు అవుతున్నాయి అనేది కూడా మనం గతంలో చూడటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేయకుండా ఏదైనా మూవీ చూడాలంటే కొద్ది రోజులు అయ్యాకైనా సర్లే పర్లేదు కానీ ఓటీటీలో చూడొచ్చు, లేకపోతే ఇంట్లో చూడొచ్చు, కానీ ఇలా పర్సనల్ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ డేటాని ఇవ్వద్దు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామెన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.